హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే కొత్తగా పాలకూర బజ్జీలు అయితే వేస్తున్నా. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఈ విధంగా పాలకూర పెట్టి అప్పుడప్పుడు కొత్తగా ఇలా ట్రై చేసిండ్రు అనుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా మిర్చి బజ్జీలు తిని తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇక్కడ చింపిగుడు అయితే చూపిస్తున్నా. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ పాలకూర రెసిపీ నేను ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నా. తర్వాత ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నా. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం అయితే వేసుకుంటున్నా. తర్వాత కొంచెం పసుపు కూడా అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత అయితే వేసుకోవాలి. తర్వాత వాము ఈ విధంగా నలిపి అయితే వేసుకోవాలి. మనం అట్లనే వేసుకోవద్దండి. ఇంకా ఈ విధంగా మెత్తగా నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఈ పాలకూర బజ్జీలు అయితే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత విస్కర్ తీసుకొని ఒకసారి అయితే కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. మనం ఒకేసారి నీళ్లు పోయకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపినాం అనుకోండి, పిండి అనేది మనకు ఏ విధంగా రెడీ కావాలనో అంతవరకు అయితే మంచిగా అయితే రెడీ అయితే అవుతుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటేనే బాగుంటుందండి. పిండి లూజుగా కాకుండా గట్టిగా కాకుండా అయితే ఉంటుంది. ఇంక ఈ విధంగా అయితే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విస్కర్ తోటి అయితే కలుపుకుంటున్నా. ఇక్కడ మీరు ఇందులో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పైనంగా క్రిస్పీగా ఉంటుంది. బియ్యం పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక స్పూను బియ్యం పిండి అయితే వేసుకుంటున్నా. ఒక స్పూన్ మాత్రమే వేసుకుంటున్నా అండి, ఎక్కువైతే ఏం వేసుకోను. ఇంకా వేసుకున్న తర్వాత విస్కర్ తోటి అయితే ఈ విధంగా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నాం కదా, ఇంకొన్ని వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ చిటికెడు మాత్రమే సరిపోతుంది. ఇంకా వంట సోడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ విస్కర్ తోటి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండి అయితే ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే ఒక 15 నిమిషాలు అయితే పక్కన ఉంచుకుందాము. తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా పాలకూర అయితే తీసుకున్నా. పెద్ద ఆకులు ఉన్నట్లయితే ఆకులను 2 భాగాలుగా అయితే ఈ విధంగా అయితే చింపుకుంటున్నా. అట్లనే వేస్తే బాగుంటుంది అన్నట్లు నేనైతే సగంకి చింపుకుంటున్నా. జస్ట్ పెద్ద ఆకులను మాత్రమే 2 భాగాలుగా అయితే చింపుకుంటున్నా. ఇంకా ఈ విధంగా చింపుకొని రెడీ అయితే పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పిండి వేసుకొని నూనె కాలిందో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా పాలకూరను ఈ విధంగా అయితే డిప్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా డిప్ చేసుకున్నట్లయితే ఆకుకు మొత్తము పిండి అయితే అంటాలి. ఇంకా తర్వాత వేడి నూనెలో అయితే ఒక్కొక్క ఆకుని తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూడండి, మనం వేయంగానే ఇట్లా మంచిగా అయితే పొంగుతున్నాయి కదా, చాలా చాలా బాగా అయితే వస్తాయండి. మనం ఇవి చేసుకోవాలంటే ముందు నూనె అయితే బాగా వేడవ్వాలి. మనము ఇప్పుడు బజ్జీలు వేసుకునేటప్పుడు మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ సిమ్లో వేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు బజ్జీలు వేసుకోవడము అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు జాలీల గంటెతో అయితే ఇంకా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇంకా ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలండి. మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. చూసినా చాలా చాలా మంచిగా అయితే వచ్చినాయి కదా.
నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఈ పాలకూర బజ్జీలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలపండి. ఇంకా ఇక్కడైతే నేను పెద్ద జాలీల గంట తీసుకొని అన్ని దాంట్లోకైతే వేసుకుంటే నూనె అనేది మంచిగా ఇంకిపోతుంది. ఒక ప్లేట్లకైతే పెట్టుకోవాలి గంటె మొత్తము. తర్వాత నేను ఇక్కడ రెండో వాయి కూడా అయితే వేసుకుంటున్నా. చూడండి సేమ్ మనం ఫస్ట్ ఎట్లయితే వేసుకున్నామో ఆకులను ఈ విధంగా పిండిలో డిప్ చేసి వేసేసుకోవాలి. ఇంకా అన్ని ఆకులను ఈ విధంగా అయితే డిప్ చేసుకొని వేసుకోవాలండి. మనం పిండి ఇది వేయంగానే నూనెలో అయితే మంచిగా అయితే పొంగుతుంది కదా. ఇంకా ఈ విధంగా అయితే కొత్తగా అయితే ట్రై చేస్తున్నా అండి. ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ విధంగా నేను రెండో వాయి కూడా అయితే వేసుకుంటున్నా. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇంకా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. ముందైతే జాలీల గంటలకు అయితే తీసేసుకోవాలి. అన్నీ జాలీల గంటలకు తీసేసుకుంటే నూనె అనేది మంచిగా అయితే ఇంకిపోతుంది. అందుకోసమని ఇంక ఈ గంట తీసుకొని ప్లేట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే నూనె అనేది ప్లేట్లకు అయితే ఇంకిపోతుంది. ఇంతేనండి పాలకూర బజ్జీలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. ఎప్పుడు ఒకే విధంగా ఎప్పుడు మిర్చి బజ్జీలే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు కొత్తగా పాలకూర బజ్జీలు చేసిండ్రు అనుకోండి చాలా బాగుంటుందండి. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మిర్చి బజ్జీల లాగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చింపి కూడా అయితే చూపిస్తున్నా. పైనంగా క్రిస్పీగా ఉంటుంది, లోపల అయితే జస్ట్ ఆకు మాత్రమే కనిపిస్తుంది కదా. మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా అయితే ఉంటుందండి. ఓకేనండి పాలకూర బజ్జీల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.